ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు చాలామంది కూడా సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు, ర్యాంక్ కార్డ్స్ ఎలా ఇస్తారు, అండ్ ఇప్పుడు వచ్చిన ర్యాంక్స్ ఫైనలా కాదా, మళ్ళీ న్యూ ర్యాంక్స్ ఇస్తారా, మార్క్స్ యాడ్ చేయలేదంట, న్యూ మార్క్స్ యాడ్ చేసి ఇంటర్ మార్క్స్ యాడ్ చేసి మళ్ళీ న్యూ ర్యాంక్ కార్డ్స్ అనేవి ఇస్తారని చెప్పేసి ఇలా చాలామందిలో రకరకాల డౌట్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. నేను వీటన్నిటి కూడా ఈ వీడియోలో మీకైతే క్లారిటీ అనేది ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్లో, వాటిలో మీరైతే చెక్ చేసుకొని ర్యాంక్ వచ్చిన తర్వాత మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అవ్వండి. అండ్ అక్కడ నుంచి మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ ఎలా తెచ్చుకోవాలో కూడా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు టెక్నిక్స్ అండ్ లాజిక్స్ కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది, గైడెన్స్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చేసి మనకి చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ ఫస్ట్ టైం మనకి రిజల్ట్స్ అయితే ఇచ్చారు, ర్యాంక్ కార్డ్స్ కూడా ఇచ్చారు. చాలామంది కూడా డౌన్లోడ్ చేసుకున్నారు, చెక్ చేసుకున్నారు. అసలు అవి ఫైనల్ ర్యాంక్సా కాదా అని చెప్పేసి చాలామందిలో ఒక డౌట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైతే ర్యాంక్స్ అయితే ఇచ్చారో అవి మీకు ఫైనల్ ర్యాంక్స్ అనమాట. వాటిలో మీకు ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు వచ్చిన ర్యాంక్సే ఫైనల్ ర్యాంక్ కార్డ్స్ అవి. అందులో మీకు ఇంటర్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాతే మీకు ర్యాంక్స్ ఇచ్చారు. అంతేగాని చాలామందిలో ఒక డౌట్ అయితే ఉంది, ఇంతవరకు ఇంటర్ మార్క్స్ యాడ్ చేయలేదంట, అండ్ ఇప్పుడు వచ్చిన ర్యాంక్స్ ఫైనల్ కాదు, మళ్ళీ న్యూ ర్యాంక్స్ ఇస్తారు మాకు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇన్ని వేల మందికి ర్యాంక్స్ అని ఇచ్చిన తర్వాత మళ్ళా చేంజ్ చేసి సెకండ్ టైం ఇస్తే ఎలా ఉంటుందండి? ఒకసారి మీరైతే ఆలోచించుకోవాలి. అదంతా ఇప్పుడు వచ్చినవే మీకు ఫైనల్ ర్యాంక్స్ అనమాట. నెక్స్ట్ ఎవరికైతే ఫస్ట్ రౌండ్లో ర్యాంక్స్ అనేవి రిలీజ్ కాలేదు, సప్లిమెంటరీ వాళ్ళు ఎవరైతే రాశారు, నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయలేదు చాలామంది, వాళ్ళకి ఒక డేట్ కూడా ఇచ్చారు 15th లోపు. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, 15th లోపు మీరైతే సబ్మిట్ చేయమని ఇచ్చారు. ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెకండ్ రౌండ్లో ర్యాంక్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అంతేగాని అందరికైతే రిలీజ్ ఈ యొక్క సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చేసి మీకు 1 or 2 డేస్లో మీకైతే త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయాలి, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది, అప్డేట్స్ వస్తాయి, అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. కాబట్టి త్వరలో మీకు సెకండ్ ఫేజ్ సంబంధించి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ కూడా ఇచ్చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీరైతే క్లిక్ చేసుకొని మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ టైంలో నేను వచ్చిన వెంటనే మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. అండ్ మీకు వచ్చేసి డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. వాటిలో జాయిన్ అయితే అండ్ అక్కడ కూడా మీకైతే లింక్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నారు. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకైతే రావడం జరుగుతుంది. లేదంటే అక్కడ నోటిఫికేషన్ మిస్ అయ్యారనుకోండి తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అప్డేట్స్ మిస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా అందరికంటే ముందుగా ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా 1 by 1 వీడియోస్ అయితే వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.